ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. నేడు రేపు అక్కడే ఉంటారు. సీనియర్ కేంద్ర మంత్రులతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 7 కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయం తొలుత కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమవుతారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారంపై చర్చిస్తారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలుస్తారు. వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చిస్తారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీలో పోలవరం ప్రాజెక్టు, రాష్టంలో నీటి మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల ప్రతిపాదనలపై మాట్లాడతారు. పరిశోధన, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్ తో చర్చిస్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశమవుతారు. ఏపీ ఆర్థిక రోడ్ మ్యాప్ కోసం మెరుగైన ఆర్థిక కేటాయింపులు, మద్దతు కోరతారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన రాష్ట్రాల్లో కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై జరిగే కీలక సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అవుతారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్ సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ పాత్రపై చర్చిస్తారు. శనివారం భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం హాజరవుతారు.